మనం రోడ్డు మీద శిలువ మార్గానికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మనల్ని ఆగి చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మన వైపు వీక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కథోలిక విశ్వాసులుగా ఇంత ఐక్యత ఉందా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం, ఎంతో సుదీర్ఘంగా ఎంతో దూరంలో ఉన్నాం మనం. ఎక్కడో ఆ చివరి నుంచి ఈ చివరికి కనుచూపు మేర కూడా జనం కనపడినంతగా శిలువ మార్గానికి రావటం జరిగింది. ప్రత్యేకించి అందరికీ నేను కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ, ఎటువంటి ఆటంకములు లేకుండా శిలువ మార్గము ఎంతో ఘనంగా మనం జరిపింపజేసుకున్నాం. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రియమైన విశ్వాసులారా, గుడ్ ఫ్రైడే అనగా దేవుడు చనిపోయిన రోజు, ఆయన మరణించినటువంటి రోజును జ్ఞాపకం చేసుకున్నాం. మన ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోతే మనం ఎట్లా ఉంటాం, దేవుడు చనిపోయిన రోజు మనం ఎలా ఉండాలి, అది నీకే తెలుసు. భక్తిగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, శిలువ శ్రమలను ధ్యానం చేసుకోండి.